ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క పునరుద్ధాన దినమున అనగా యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన ఈ సందర్భముగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క ప్రతిదినము ప్రభువుతో అన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మమ్మల్ని మరొకసారి ప్రభా మీ యొక్క పాదాల దగ్గర సమకూర్చినందుకై మీకు వందనాలు. నాయన ఈ దినాన మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని ప్రభా బలపరచమని, మీ మెల్లనైన స్వరంతో దేవనైన మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. అయితే ఇది నాన్న ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందరూ కూడా హృదయపూర్వకంగా ఆన్సర్ చెప్పండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు సంతోషముగా ఉన్నారా? ఆన్సర్ చెప్తున్నారా? మీరు సంతోషంగా ఉన్నారా, లేదా సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారా? ఎందుకు అంటే చాలా మంది అనేక రకాలైన వేదనల చేత, బాధల చేత, లేకపోతే చాలా రకాలైన కలవరాల చేత ఉండిన వారిగా ఉంటూ కూడా సమాజంలో, సంఘంలో నవ్వుతున్నట్టు నటిస్తారు, సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు, అవి మాకేం లేదండి అన్నట్టుగా నటిస్తా ఉంటారు. సో అందుకని మిమ్మల్ని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీరు సంతోషంగా ఉంటున్నారా, లేకపోతే సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంటున్నారా? ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భంలో ఒక చిన్న సంగతి నేను చెప్పి ముందుకెళ్తాను. ఒక డాక్టర్ దగ్గరకు ఒక రోగి వచ్చాడంట. ఆయన వచ్చి ఆ డాక్టర్తో చెప్తున్నాడంట, అయ్యా నాకేందో గందరగోళంగా ఉంటుంది, నాకు అసలు సంతోషం లేదు, నెమ్మది లేదు, అసలు ఏదేదో అవుతుంది, నాకు నేను వివరించలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే డాక్టర్ తన యొక్క రోగం కోసము అన్ని అడుగుతా ఉన్నాడంట. మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు, ఎంతసేపు పడుకుంటున్నారు, ఇలా ఒక్కొక్క ప్రశ్న అడుగుతా ఉంటే ఆయన గారి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్తా వచ్చారంట. సరే, ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమోనని ఆయన టెస్టులు అన్ని చేశారంట. అన్ని టెస్టులు నార్మల్గా వచ్చాయండి. ఏం చేయాలో తెలియట్లేదు డాక్టర్ గారికి. అన్నా వచ్చాడు ఈయన, అయ్యా డాక్టర్ గారు ఏందయ్యా నా యొక్క సమస్యకు పరిష్కారం ఏంది అని అడిగితే, అయ్యా నీకైతే రోగం కాదు, ఇది మానసికంగా నువ్వేదో కొంచెం ఆందోళనలో ఉన్నట్టున్నావు, నేను ఒక సలహా ఇస్తాను, ఆ సలహా పాటిస్తావా అన్నాడంట. సరే చెప్పండి డాక్టర్ గారు అంటే, ఏం లేదు, ఇదిగో మన ఊరికి ఒక సర్కస్ వచ్చింది, ఆ సర్కస్కి వెళ్ళండి, ఆ సర్కస్ లో ఒక జోకర్ ఉన్నాడు, ఆయన భలే నవ్విస్తా ఉన్నాడు, అది చూచి నవ్వకుండా బయటకు వచ్చే వాళ్ళు ఎవరూ లేరు, ఎంత చక్కగా కడుపుబ్బా నవ్విస్తున్నారంటే చాలా వెళ్ళిన వారు సంతోషించి ఆనందించి అక్కడి నుంచి బయటకు వస్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి నువ్వు ఆ ప్రదర్శనకి వెళ్ళు, సర్కస్ ప్రదర్శనకి వెళ్ళు, చూడు, ఆనందించు, సంతోషించు, తర్వాత వచ్చి నాకు ఒకసారి కనబడు అంటే ఇంకా ఈ వ్యక్తి అన్నాడంట, దిగులుగా మొహం పెట్టి అబ్బే అన్నాడంట. డాక్టర్ అన్నాడంట, ఏందయ్యా నేను ఎంత వివరంగా నీకు చెప్తా ఉంటే అబ్బే అంటే ఏంది అంటే, లేదు డాక్టర్ గారు, అది కూడా కుదరదు, దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు అన్నాడంట. ఎందుకు ప్రయోజనం ఉండదు, చెప్పిన మాట ఎందుకైనా నువ్వు అంటే, మళ్ళీ ఎవరండి, ఆ యొక్క సర్కస్ లో ఉంటున్న జోకర్ని నేనేనండి అని చెప్పాడండి. చూస్తున్నారా, అనేక మందిని కడుపుబ్బా నవ్వించగలడు, అనేక మంది చేత కంట్లో నుంచి నీళ్లు వచ్చేటట్లుగా నవ్వించగలడు, బొగ్గలు నొప్పులు వచ్చేటట్టుగా నవ్వించగలడు. కానీ తన జీవితంలో నవ్వు అన్నది చాలా కొరతగా కనబడతా ఉంటుంది. ఆ వ్యక్తే కాదు, ఈ లోకంలో చాలా మంది మనుషుల యొక్క పరిస్థితి ఇదే. పైకి మనం సమాజంలో, సంఘములో ఎంతగానో చాలా సంతోషంగా ఉంటున్న వారంగా, సమాధానకరంగా ఉంటున్న వారంగా మనం అలా షో చేస్తా ఉంటున్నాం. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాలలో నిజమైన సంతోషం అన్నది లేక
తర్జన భర్జనం అయిపోతున్న వారుగా ఉంటా ఉన్నాము. ఏం చేయాలో తెలియక తహతహలాడుతున్న వారంగా, ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇబ్బంది పడిపోతుంటున్న వారంగా ఉంటా ఉన్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. అదేంటంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖము ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు నవ్వుతూ ఉన్నా సరే ఏముంటదంట? హృదయమున దుఃఖము ఉండవచ్చును, దుఃఖము ఉండవచ్చును. చూడండి, అవునంటారా కాదంటారా? నువ్వు పైకి నవ్వుతున్నట్టు అనిపిస్తున్నా నీ హృదయంలో ఎంత దుఃఖం ఉందో, నువ్వు పైకి సంతోషంగా ఉన్నట్టు అట్లా కనిపిస్తుంటున్నా కూడా నీ హృదయంలో ఎంత వేదన ఉందో, బాధ ఉందో, కలవరం ఉందో కదా. ఏ గృహంలో అయినా సరే ఏ ఒక్క వ్యక్తిని అలా మనం పర్సనల్ గా కదిలించామంటే ఎన్నో విధాలైన బాధలను వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉంటావు. అయ్యో, నువ్వు ఇంత కష్టంలో ఉంటున్నావని నాకు తెలియదమ్మా, నువ్వు ఇంత బాధలో ఉంటున్నావని నాకు తెలియదయ్యా అంటే, అవును, నేనే వాటిని అణుచుకొని ఉంటున్నాను, నేనే వాటిని నేను అణుచుకొని ఉంటున్నాను అని చెబుతున్న మాటలు చాలా వింటా ఉన్నాం. చాలా మంది దగ్గర మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక, పైకి నువ్వు సంతోషంగా ఉన్నట్టు నువ్వు నటిస్తూనే లోపల వేదన చెందుతూ, బాధపడుతూ, సంతోషం అన్నది లేకుండా దుఃఖపడుతుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నట్లయితే ఉదయకాల సమయంలో నేను నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటా ఉన్నాను. సంతోషము, సమాధానం నీకు కావాలి అని అనుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరొక మాట మనం చూద్దాము. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని కన్నా మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడతా ఉంది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, నిత్యము సుఖములు కలవు. ఈ కీర్తన దావీదు మహారాజు గారు రాశారు. తన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో పరుగులు పెట్టించేటట్లుగా శ్రమలు ఆయన మీద వచ్చినప్పటికీ కూడా దేవుడు అనేక పరిస్థితుల్లో ఆయన ఆదుకుంటూ తన పట్ల కృప చూపిస్తూ నడిపిస్తూ వచ్చాడు. దాన్ని బట్టే దావీదు గారు రాస్తా ఉన్నారు, అయ్యా, జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చాలా అనుభవపూర్వకంగా దావీదు గారు చెప్తా ఉన్నారు. ఈ లోకంలో నాకు ఇంకెక్కడ సంతోషం దొరకదండి, ఈ లోకంలో ఎక్కడ నాకు ఆనందం దొరకదు, కేవలం నీ సన్నిధిలో నేనుంటే, నీ సహవాసంలో నేనుంటే ఎంత గొప్ప సంతోషమో, ఎంత గొప్ప ఆనందమో. దావీదు గారు అంటున్నారు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా సంతోషమును, సమాధానమును అనుగ్రహించడానికి వచ్చిన దేవుడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ఉదయకాల సమయంలో పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్న సహోదరుడా సహోదరి, నిజమైన సంతోషం కావాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే ఇదిగో యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన సహవాసములో ఆ సంతోషము, సమాధానము పొందుకోవచ్చు. కాబట్టి ఆ నిజమైన సంతోషం నీకు కావాలని ఆశపడుతున్నట్లయితే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా, నీ నిజమైన సంతోషాన్ని నాకు దయచేయి నాయనా. సంతోషం లేదు ప్రభువా, సమాధానం లేదు నాయనా, నెమ్మది లేదు ప్రభువా, అయ్యా, నలిగిపోతున్నాను, కుమిలిపోతున్నాను, కృషించిపోతా ఉంటాను, కలవరానికి గురవుతా ఉంటాను, సంతోషము నా జీవితంలో నాకు దయచేయి ప్రభు అని దేవుని దగ్గర నువ్వు అడిగినట్లయితే దేవుడు చక్కగా నీకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడండి, ఆయన నీతిమంతుడండి. నీకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు అడిగిన దానిని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. తన ప్రాణముని నీ కొరకు దారపోసిన దేవుడు సంతోషం ఇవ్వలేడా?
తన ప్రాణమును తన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసం ఖర్చు చేసిన దేవుడు నీకు సమాధానం కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నీ కోసం చనిపోయాడని గుర్తెరుగు. ఆయన నీ కోసం సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి సజీవుడిగా ఉన్నాడని గుర్తెరిగి, సజీవుడైన నా దేవా నాకు సంతోషాన్ని అనుగ్రహించని ఒక మాటను ఆయన దగ్గర అడిగితే చాలు, ఆయన నీకు నిత్య సంతోషమును అనుగ్రహించడానికి సిద్ధపడతా ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం, దేవుని సహాయాన్ని కోరుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. మా పాపముల కొరకు ఆ కలుగురి సిలువలో ఆయన రక్తం కార్చాం, ప్రాణం పెట్టాం, సమాధి చేయబడ్డాం. నేటి దినాన సజీవుడిగా తిరిగి లేచిన దేవుడిగా ఉంటాం. ఇదిగో సర్వ మానవాళికి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నా నా దేవ. ఉదయకాల సమయంలో ఎవరైతేనైనా నిజమైన సంతోషం కావాలని కోరుకుంటా ఉన్నారు, ఎవరైతే ఆ సంతోషం నీ దగ్గరే దొరుకుతుందని ప్రభువా విశ్వసించి ప్రార్థిస్తూ ఉంటున్నారు, వారందరికీ కూడా నైనా సంతోషమును, సమాధానం దయచేసి నడిపించడం యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.